ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెళ్లి సంబరాలు ఘనంగా అంగరంగ వైభవంగా చేసుకుంటారు. చిరకాలం గుర్తుండిపోయేలా ఏర్పాట్లు చేసుకుంటారు. దీనిలో ఒక తంతు బరాత్, డీజే సౌండ్ పెడతారు, డాన్సులు చేసుకుంటూ ఎదుర్కోలు, ఉత్సవాలు, సాగనంపకాలు అవన్నీ చేస్తారు. అయితే అంతవరకు బాగానే ఉంది. మితిమీరిన శబ్దం వల్ల, డీజే సౌండ్స్ వల్ల అక్కడికక్కడే డ్యాన్స్ చేస్తూ కుప్పకూలినటువంటి ఘటనలు రోజు రోజుకు జరుగుతున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా భీమారం మండలానికి చెందినటువంటి కమ్మరిపేట గ్రామానికి చెందినటువంటి యువకుడు, 23 ఏళ్ల సంజీవ్ అనే యువకుడు, ఆయన హైదరాబాద్లో ఇటీవల కాలంలోనే ఐసిఐసిఐ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. తన మేన బావమరిది పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ మోత్కరావుపేట గ్రామంలోనే కుప్పకూలిపోయాడు. తనకి నొప్పిగా వస్తుంది అని చెప్పేసి విలవిల్లాడాడు. వెంటనే స్పందించిన బంధువులు ఆసుపత్రికి తరలించే క్రమంలోనే మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంవత్సర కాలంలో 4 మృతి చెందినటువంటి ఘటన కలకలం రేపుతుంది. డీజే సౌండ్స్ వల్ల చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ఏకంగా ప్రాణాలు కోల్పోతున్నాయి. మనతో మాట్లాడడానికి సామాజిక కార్యకర్త కిరణ్ ఉన్నారు. కిరణ్, చెప్పండి, ఎట్లా భావించవచ్చు? పెళ్లి వేడుకలు చాలా అద్భుతంగా చూడడానికి బాగానే ఉంటుంది. బాణసంచా వేలుస్తారు, డీజే సౌండ్స్లో బరాత్ కార్యక్రమం అనేది కూడా పోతూనే ఉంటుంది, తీన్మార్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మంచిగా ఉంటే పర్వాలేదు, ఎంజాయ్ చేస్తారు. అది కాస్త శృతి మించితే పాపం విషాదాన్ని నింపి ఈ బంధువులకి, కుటుంబ సభ్యులకి విషాదం కలిగించే వార్తలు వినాల్సి వస్తుంది. వాస్తవానికి అధిక శబ్ద కాలుష్యం, ముఖ్యంగా పెళ్లి ఫంక్షను, తర్వాత ప్రైవేటు స్కూళ్ళు, యాజమాన్యాలు, తర్వాత ఫామ్ హౌస్లు, ఇతరత్రాలల్లో విపరీతమైన శబ్ద కాలుష్యం వస్తుంది. ఈవెన్ పొలిటికల్ పార్టీస్ ఆల్సో వాళ్ళ విజయోత్సవ ర్యాలీలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అధిక శబ్ద కాలుష్యాన్ని నియంత్రించుకోవాల్సిన బాధ్యత స్వీయ నియంత్రణతో మనంగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే నిన్న రాత్రి ఒక సంజీవ్ అనే ఒకటి 23 ఏళ్ళు ముక్కుపచ్చలారనిక తన జీవితం ఎంతో ఉంది. గత 6 నెలల క్రితము హుజురాబాద్లో ఒక చిన్న పాప 11 సంవత్సరాల విద్యార్థిని, అంటే ఎవరో సంబరాలు చేసుకుంటే ఏదో ఇంట్లో విషాదం వినవలసి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆయా ఫంక్షన్లలో వినే డీజే సౌండ్లో ఆ కుటుంబ సభ్యులు మరణించిన వార్తలు కూడా చాలా ఉన్నాయి. ఇది ఒక్కటే, పోలీసు యంత్రాంగం కాకుండా జిల్లా యంత్రాంగము, అధికారులు ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. నియంత్రించుకుంటేనే మన ఆరోగ్యం మనుగడలో ఉంటుంది. అధిక శబ్ద కాలుష్యం వల్ల ఎవరో విజయోత్సవాలు చేసుకుంటే మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కూడా ఆ ధ్వని శబ్ద కాలుష్యానికి అవి ఎగిరిపోయే ప్రమాదం ఉన్నది. అంతేకాకుండా కొంత వయసు మీరినటువంటి వయోవృద్ధులలో హార్ట్ అటాక్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవాళ డాక్టర్లు అనేక మంది అవగాహన కల్పిస్తున్నారు. దయచేసి డీజే సౌండ్లు వద్దు, మీ ప్రాణాలు కాపాడు కన్నా కూడా అది ఉండలేదు. ఇవాళ ఎక్కువగా ఏదైతే డీజే సౌండ్ను ఇష్టపడుతున్న యువకులు ఉన్నారో ఆ యువకుల మరణాలే ఆ డీజే సౌండ్లతో అవుతున్నాయి. అంతేకాదు వయోవృద్ధులు చెవిటి సమస్య కూడా ఈ డీజే సౌండ్ల వల్ల వస్తుంది. భవిష్యత్తులో ఇంకా ఈ పరిణామం ముందుకు పోతూ ఉంటే, ఈ డీజే సౌండ్ ఇట్లనే కొనసాగుతుంటే జీవకోటి అంటే మానవాళి రక్షించుకునేటువంటి ప్రమాదం చాలా తగ్గిపోతుంది. మానవులు ఈ ధ్వని కాలుష్యాన్ని నియంత్రించుకోవాలంటే స్వీయ నియంత్రణ అవసరమని నా యొక్క అభిప్రాయం. చూశారు కదా, ఉరకలెత్తించే ఉత్సాహము, జోష్తో తాము అనుకున్నది సాధిస్తామనేటువంటి పట్టుదలతో ఉన్నటువంటి యువకులే కాదు, చిన్నపిల్లలు, పెద్దలు అనే తేడా లేదు. డీజే సౌండ్స్ 20 నుంచి 20 వేల వరకు హెడ్స్ వరకే మన చెవి వినేటువంటి సామర్థ్యం కలిగి ఉంది. అంతకన్నా ఎక్కువ అయితే ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. గుండెలో దడదడ మోపైతుంది. గర్భిణీలు, వృద్ధులు, పిల్లలు ఒక్కరేంటి, ప్రతి ఒక్కరూ ఈ డీజే సౌండ్ బారిన పడి మృత్యువాత పడేటువంటి ప్రమాదం ఉంది. బీ కేర్ఫుల్, స్వీయ నియంత్రణే అవసరం అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నా మనం పట్టించుకోవడం లేదు. కాస్త మన గురించి మనం పట్టించుకుందాం. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.